అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఉంది. ఎస్ రవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రవి గారు, ఏంటి ఓకే సంవత్సరం అయింది, పరిపాలన సాగిస్తూ ఉన్నారు, ఇచ్చారు హామీలు, ఎంతవరకు అమలయ్యా అని చెప్పి మీకు తెలుసు, ఎంతవరకు ప్రజలకు అందుతుంది అనేది క్లియర్ కట్గా కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో చేయలేకపోయాం, చేస్తూ ఉన్నామని చెప్పి స్వయానా మినిస్టర్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. ఓకే, కులగణన చాలా ప్రీషియస్గా తీసుకున్నారు, దాన్ని తీసుకెళ్లారు, ఇంకా 3.1% మిగిలిపోయిందని చెప్పి మీరే చెప్పారు. దాంట్లో ఎవరైతే బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేయలేదు, మరొకసారి ఛాన్స్ ఇస్తున్నాము, ఈసారి కూడా వారు వినియోగించుకోవాలనుకుంటున్నాము అన్నారు. ఓకే, ఇది కాస్త పక్కదారి పట్టింది అనేది సీఎం చేసిన కామెంట్స్ బట్టి వస్తున్నటువంటి వాదన. ఎందుకు ప్రధాని కులాన్ని ప్రస్తావన ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది చేస్తున్నారా? ఎప్పటి నుంచి ఆయన 1994లో కదా జరుగుతా, అప్పటి నుంచి ఇప్పుడు తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చేయాల్సిన అవసరం ఏంటి? ఆ తర్వాత ప్రధానిగా గెలిచారు, ప్రజలు మొన్న కూడా గెలిపించారు కదా, ఇప్పుడు ఎందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు అనేది? అంటే మోడీ గారు కూడా ఈ దేశానికి 3వ ప్రధానిగా పనిచేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత ఉండే, తను ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటున్న మోడీ గారు బీసీ కులగణన మీద కూడా వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా సర్వే చేసి కులాల వారీగా సర్వే చేసేది ఉంది, కానీ చేయలేకపోయిండ్రు. కానీ ఈరోజు ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతోన అందరూ హర్షిస్తున్నారు. సో ఇట్లాంటి సమయంలో బీజేపీ వాళ్ళకు కూడా కన్నుగొడుతుంది, ఇటు ఉన్నటువంటి ఏదైతే ప్రాంతీయ పార్టీలను వాళ్ళకు కూడా చేస్తుంది. అయితే నరేంద్ర మోడీ గారు వాస్తవానికి గాంచి కులానికి సంబంధించిన వారు. వీళ్ళు ఉత్తర భారతదేశంలో తెలిసి మాదిరిగానే చమురు విక్రయ సంఘం అని వీళ్ళని పిలుస్తారు, వీళ్ళ వృత్తి అది. సో ఈ కులము ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి కులము. అయితే ఇదే కులం వాళ్ళు, ఇదే ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళు దేశం మొత్తంలో చాలా వరకు కూడా హిందూ, ముస్లింలు లేదా పార్సీ దాంట్లో ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది. అదే కాకుండా ఓబీసీలు అందరు లేరు ఇందులో. మోడీ అనే పేరు మీద ఉన్న వాళ్ళందరూ కూడా గుజరాత్లో ఉండొచ్చు, రాజస్థాన్లో ఉన్నారు, యూపీ, బీహార్లో అందరు కూడా మోడీలు నివసిస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళందరూ బీసీలుగా లేరు, కొన్నితో ఓసీలుగా ఉన్నారు, ఉన్నత వర్గ కులంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయంలో తప్పేం లేదు. ఎందుకు అంటే ఇది బీసీ కులగణన మీద బీసీలకు రేవంత్ రెడ్డి అదే మోడీ గారు ఏదైతే ఓబీసీగా ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యిండ్రు అనేది ఆయన ఒక ఉన్నత వర్గ కులానికి కన్వర్ట్ అయ్యారు. మోడీ గారు కన్వర్ట్ చేసుకున్నారు ఆ కులాన్ని అని చెప్పేసి చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ లో ఈయన అధికారంలోకి వచ్చిన ఆయన కులాన్ని బీసీగా కన్వర్ట్ చేసుకున్నారు అని చెప్పారు. వినండి, గాంచీ కులాన్ని మొత్తాన్ని దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు మార్చుకున్న తర్వాత, ఎప్పుడైతే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ అని మెన్షన్ చేశారా, చేయలేదా? గుజరాత్ అని నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పారు, నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించి వీళ్ళే కావాలని విమర్శలు చేస్తున్నారు. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలకు ఈరోజు ఐన్యూస్ వేదికగా మేము అడుగుతున్నాము, మీరందరూ కూడా ఈ సర్వేని, ఈ ప్రతిష్టాత్మకమైన సర్వేని ఇది అందరూ కూడా పౌరులు బాధ్యతగా తీసుకొని అందరూ కూడా సర్వేలో పాల్గొనమని చెప్తున్నాము. సర్వే దగ్గర నుంచి ఎందుకు డైవర్ట్ సర్వేని మేమేమంటున్నాం, మేము చెప్పట్లేదు కదా, మేము సర్వే నుండి ఎవరు డైవర్ట్ అయినా డైవర్ట్ మీరంతా క్రియేషన్ చేసుకుంటున్నారు. మీ క్రియేషనే మాత్రమే ఈ సర్వే మేము అనుకుంటున్నాము, మేమే ఇట్లా అనుకుంటున్నాము అని చెప్పేసి దీని మీద మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులకు మేము చెప్తున్నాము, ప్రజాప్రతినిధులకు మేము చెప్తున్నాము, ఈ రోజు మీరు ఆ సీట్ లో ఉన్నారు అని అంటే ఒక కులాన్ని, ఒక మతాన్ని మీరు అన్నింటినీ తీసుకొని మీరు ముందుకు పోయినందుకే ఈ రోజు ఆ సీట్లలో ఉన్నారు. కాబట్టి మీ అందరికి బాధ్యత లేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైన సర్వే జరుగుతున్నప్పుడు అందరు పార్టిసిపేట్ చేయాలన్న బాధ్యత తెలియదా? ఆ బాధ్యతని మరిచి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారం చేయడం, ప్రజలను డైవర్ట్ చేసేటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంటే ఈ రోజు వ్యతిరేక పార్టీలన్నీ కూడా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చూసి వీళ్ళందరికీ ఎవరికి కూడా మింగట పడతలేరు, నిద్రపోతలేరు ఎవరు కూడా. అది వీళ్ళ పరిస్థితి. వస్తున్నటువంటి వర్షన్ ఏమో తీసుకున్న నిర్ణయం అంటున్నారు, మేము అడిగే ప్రశ్నకి సమాధానం లేక ప్రధాని మోదీ కులాన్ని తీసుకొచ్చారంటున్నారు మిగిలిన పార్టీ. మీరే అంటున్నారు కదా ప్రధాని మోడీ గారి గురించి అన్నారు అని చెప్పి. నిజం, ప్రధాని మోడీ గారి గురించి ఎందుకు అన్నారు అని అంటే దానికి ఒక సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని ఉద్దేశించి అన్నారు. బీసీల మీద ఎందుకైతే వివక్షత జరుగుతుందో ఆ వివక్షత కాకుండా అందరికీ సమాన న్యాయం జరగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం బీసీ నేతగా ముందుకెళ్తున్నారు ప్రధాని. బీసీ కాదు ఆయన ఒరిజినల్ గా, లీగల్లీ కన్వర్టెడ్, మళ్ళీ చెప్తున్నా లీగల్లీ కన్వర్టెడ్ అని చెప్పారు. అందుకే ఫస్ట్ కూడా బయట ప్లే చేసి ముందుకెళ్ళాం మనం డిబేట్ కూడా. ఎస్, అంటే బీసీ కాదు అని చెప్పే ప్రయత్నమా? పాలిటిక్స్ లో మరొక టర్న్ ఏమన్నా తీసుకుంటున్నారా? ఇప్పుడు ఒకటే అండి, వాళ్ళు ఏ కులానికి ఏ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు అనే విషయం దేశం మొత్తానికి తెలుసు. కాబట్టి
రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు అని చెప్పేసి మేము చెప్తాం. ఓకే, ఒక్క నిమిషం.